ఏంటి మేస్త్రి ఇంత ఆలస్యం చేస్తున్నారు? టైం ఆల్రెడీ 6 అయింది. 7 o'clock స్టేజ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్ 5 నిమిషాలు అయిపోతుంది సార్. త్వరగా కానివ్వండి. సార్ ఆ, నమస్కారం సార్. ఎవరు బాబు? ఏం కావాలి? మీ ఆడిటోరియంలో పాట పాడడానికి ఓ అవకాశం కావాలి సార్. ఎవరికి? నీకా? నాకు కాదు సార్, నా ఫ్రెండ్కి. ఫ్రెండ్కా? ఇంతకు ముందు కచేరీలు ఏమైనా చేశాడా? గురువెవరు? అలా ఎవరు లేరు సార్, తనే స్వయంగా నేర్చుకున్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే తను గొప్ప సింగర్ అవుతాడండి. తన దగ్గర అంత టాలెంట్ ఉందండి. ఏమయ్యా, ఏదో పిల్ల చేష్టలుగా మాట్లాడడం తప్పితే ఈ సభ విలువేంటో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఒక యేసుదాసు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాంటి ఫేమస్ సింగర్స్ పాడితే జనం వస్తారు, మాకు 4 రూపాయల కలెక్షన్లు వస్తాయి. అలా కాకుండా ఇలా రోడ్డు మీద వెళ్ళే పెడతాన్ని పట్టుకొచ్చి పాడిస్తే నువ్వు నేనే వినాలి. ఓ పని చేయి, ముందు ఏదైనా లైట్ మ్యూజిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ట్రై చేయి. వెళ్ళు. ఇదిగో మేస్త్రి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, పని త్వరగా కానివ్వండి. స్పీడ్ చేయండి. ప్లీజ్ దయచేసి అలా అనకండి సార్, ఎలాగైనా మీరే ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు ముద్దులే ప్లీజ్. లే. ఇదేంటయ్యా నా కాళ్ళ మీద పడతావు? లేదు సార్, మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చారంటే వాడికి జీవితాన్ని ఇచ్చినట్టు. సార్ దయచేసి నా ఫ్రెండ్కి మీరే జీవితాన్ని ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ నా ఇష్ట ప్రకారం ఏదీ జరగదు. నేను ఇక్కడ ఒక సాధారణ మేనేజర్ని మాత్రమే. అయినా నువ్వు ఊహిస్తున్నట్టు ఈ ఆడిటోరియంలో కచేరీ చేయటం అంత సులభం కాదు. దీని రెంట్ ఎంతో నీకు తెలుసా? 60,000. మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలుపుకుంటే సుమారు 90,000 దాకా అవుతుంది. ఈ డబ్బంతా ఎవరిస్తారు చెప్పు? అంటే ఆ డబ్బిస్తే ఇక్కడ పాడచ్చా సార్? నీ వల్ల అవుతుందా? అవుతుంది సార్. సరే, నీ ఫ్రెండ్ కోసం నా కాళ్ళు పట్టుకున్నావు. మీ ఫ్రెండ్షిప్ కోసమైనా నేను ఏదో ఒకటి చేసి తీరాలి. సెక్రటరీ గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా పర్మిషన్ నేను సంపాదిస్తా. ఈలోపు నువ్వు డబ్బు ఏర్పాటు చేసుకో. డిలే కాకుండా చూసుకో. లేదు సార్, నేను వెంటనే డబ్బులు తీసుకుని వస్తాను. వెరీ గుడ్, బయలుదేరు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు.